ఇంకో 3 అవర్స్లో పెళ్ళి మామ. వరుణ్ బాగుందా? ఆగు. ఇది వరుణ్ అస్సలకే బాలేదు సింధు. ఇది కూడా బాలేదా? అసలు నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? మొన్న మురారి మూవీ రిలీజ్కి వెళ్ళాను సింధు. అందులో హీరోయిన్ పెళ్లి చీరలో ఉంది, పాపిడి బిల్ల, చేతికి గాజులు, మెడలో హారం, పూల జడలో ఉంది. ఆ రోజు నుంచి నిన్ను పెళ్లి చీరలో చూడాలని సింధు. సింధు అసలు క్రేజీ ఉన్నావు తెలుసా, ఎంత బాగున్నావు తెలుసా. అసలు నిన్ను ఎప్పటి నుండో ఇలా చూద్దాం అనుకుంటున్నా. ఏమైందే, తలెత్తట్లేదేంటి అసలు? హో ఎక్స్ట్రోవర్ట్ సింధు ఇంట్రోవర్ట్ అయింది కదా. అర్థమైంది. ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో గుర్తుందా? నీ ఫ్రెండ్తో నువ్వు వచ్చావు, నా ఫ్రెండ్తో నేను వచ్చాను. మన ఇద్దరం ఎన్నిసార్లు కలిసినా ఒకసారి కూడా నీతో మాట్లాడలేదు, కనీసం నేను చూడలేదు. కానీ ఆ రోజు చాలా క్యూట్ ఉంది కదా వాళ్ళ జోడి. అవును. అరే మాట్లాడతారా మీరు? అరే నవ్వుతారు కూడానా? అరే నిషా నవ్వుతున్నాడే. తీసింది ఎవరు మరి? నువ్వే. నవీన్ ఎలా ఫ్రెండ్ నీకు? చిన్నప్పటి నుండి మేమిద్దరం ఒకటే స్కూల్. సారీ, చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్. ఓకే ఓకే. హాయ్, ఐమ్ సింధు. వరుణ్. హాయ్ వరుణ్. ఏం చేస్తారు మీరు? ఓ బుక్ రాస్తున్నారా? టైటిల్ ఇంట్రోవర్ట్ కదా. ఓ జోక్స్ కూడా మీరు నవ్వరా? అలా ఏం లేదు. ఓకే. నేను అంతే, నాకు నచ్చినట్టుగానే ఉంటా. నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? అరే అవును, నాకు పిచ్చే. ఇప్పుడు దాకా నవ్వుతున్నారు, ఇప్పుడేంటి గొడవ పడుతున్నారు? అసలు ఇప్పుడు ఎందుకు కూడా పడుతున్నావు నాతో? అన్నావు కాబట్టి నేను ఫస్ట్ అన్నా. నువ్వే స్టార్ట్ దాంట్లో చేసావు. తప్పే ఉంది. ప్రేమ అంటేనే అది కదండి. కాసేపు గొడవ పడతారు, కాసేపు నవ్వుకుంటారు, అంతే కదా. ఓహో, బాగానే తెలిసినట్టుంది లవ్ గురించి షాజహాన్కి. కానీ షాజహాన్ ఫేస్ చూడొచ్చా? హలో, ఎందుకు ఏడుస్తున్నావు సింధు? సారీ వరుణ్. సారీ ఎందుకు సింధు? చెప్పు. లవ్ చేసుకున్నాం క్రేజీగా, వి హ్యాడ్ ఏ గ్రేట్ టైం, చాలా మెమరీస్ ఉన్నాయి మనకి. అవునా? ఇదిగో ఇప్పుడు పెళ్ళి కూడా అవుతుంది. కాకపోతే పెళ్ళి కొడుకే నేను కాదు. చాలా ట్రై చేసావు వరుణ్. సింధు ఏడున్నావా?
మామ రా మామ, నా వైఫ్ని పరిచయం చేస్తానా, నీకోసం ఇల్లంతా ఎతుకుతున్నా. ఇదిగో నా ఫ్రెండ్ జగదీష్, నమస్తే. నా పెళ్ళాం, అదే కాబోయే పెళ్ళాం. సరే మామ, నువ్వు వెళ్ళి నేను వస్తానా. ఎవడు సింధు? ఆ, అది నేను తన ఫ్రెండ్ అండి. ఫ్రెండా? నైస్ టు మీట్ యూ బ్రో. మీరేంటి పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు? ఆ, నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఇలాంటి బట్టలే వేసుకుంటా. అవునా, సూపరు. నీకప్పుడు పెళ్ళా? తొందరలోనే చేసుకుంటా. చేసుకో బ్రో, అందరికి సింధు లాంటి అమ్మాయి దొరకదు కదా. సరే తినేసిల్లు, మర్చిపోబాక. ఓకే. సరే సింధు, వచ్చి తొందరగా, తెలవచానే ముహూర్తం. వచ్చి అన్ని చూసుకోవాలి నేనే ఇప్పుడు. రే వాడిని పిలువా. అతనే నా పెళ్లి కొడుకు. గవర్నమెంట్ ఎంప్లాయా? శాలరీ ఎంత? అది నాన్న. లవ్ చేసేటప్పుడు వరుణ్, అలా ఉందాం వరుణ్, ఇలా ఉందాం వరుణ్. అదే పెళ్లి విషయానికి వచ్చేసరికి నానిలా, నాన్న అలా చెప్పాడు, నాని చెప్పాడని అని కారణాలు చెప్తారు. అంత ఈజీగా ఎలా మర్చిపోతారు? కొంచెం నా వైపు కూడా ఆలోచించు వరుణ్. సింధు, నీ వైపే ఆలోచించానే, నీ వైపే ఎప్పుడూ ఆలోచిస్తాను. అరే నువ్వు బంగారమే, నువ్వు బంగారం. ఈ 5 years నన్ను ఎలా చూసుకున్నావో నాకు తెలుసు. ఈ 5 years మన రిలేషన్ ఎలా ఉందో కూడా నాకు తెలుసు. కానీ ఒకటి తప్పు చేశాను. ఏంటది? బిల్ ఏంటి 700 ఉంది, నువ్వు 800 పే చేసావు. నేనే 100 రూపీస్ టిప్ ఇచ్చాను. 100 రూపీస్ టిప్పా? ఓహో, చాలా రిచ్ సార్ అయితే. పెళ్ళయ్యాక మొత్తం నేనే మెయింటైన్ చేస్తా, ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ. సరేనా? నువ్వు మూసుకొని ఒక మూలను కూర్చో. అంటే మేడం గారు అప్పుడే. హలో, మేడం గారు కాదు, పెళ్ళాం గారు. థ్యాంక్స్. సిగరెట్ ఎప్పటి నుంచి అడిక్టెడ్ నువ్వు? బీటెక్ నుండి. బీటెక్ నుంచియా? అయితే 30% లివర్ లంగ్స్ గాన్ అయితే. ఇంకా మిగిలిన 70%తో లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాలి నేను. పెళ్ళయ్యాక ఇవన్నీ మానేయాలి. కష్టమే. లెట్స్ డీటాక్స్. డీటాక్స్ అంటే? డీటాక్స్ అంటే ఐల్ డీటాక్స్. లెట్స్ గెట్ అడిక్టెడ్ టు ఈచ్ అదర్. అడిక్టెడా? నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే తిరగాలి. ఒకరు లేకపోతే ఒకరికి పిచ్చి పట్టేయాలంతే. సో జస్ట్ ఇమాజిన్, వీ గెట్ అడిక్టెడ్ టు ఈచ్ అదర్. సింధు అడిక్టెడ్ టు వరుణ్, వరుణ్ అడిక్టెడ్ టు సింధు. చాలా క్రేజీగా ఉంటుంది అసలు. సో నువ్వు సిగరెట్ ఇప్పుడే మానే. ఓకే మేడం గారు. హలో, మేడం గారు కాదు, పెళ్ళం గారు. ఓపిచ్చావు, చాలా ఓపిచ్చావు. నువ్వు నాకెంత హోపిచ్చావంటే నేను ఎలా ఉన్నా నువ్వెప్పటికీ నాతోటే ఉంటావని అంత హోపిచ్చావు. ఇంకో 4 గంటల్లో నీ పెళ్ళుంది, కానీ ఏదో ఒక మూమెంట్లో నాతో వచ్చేస్తావని అంత హోపిచ్చావు. నువ్వు ఇచ్చిన హోప్ అది ఓవర్ కాన్ఫిడెన్స్గా మారి, అరే సింధు ఎక్కడికి పోతుంది, ఎప్పటికీ నాతోటే ఉంటుంది అన్నంత నమ్మించా. ఇదేదో అప్పుడే చెప్పచ్చు కదా. జాబ్ చెయ్యి, డబ్బులు సంపాదించు అంటే నేను ఏదో ఒకటి చూసుకునేవాడిని కదా. నీకోసం నేను ఏదైనా చేసేవాడిని, ఎంత కష్టమైనా చేసేవాడిని. టైం ఎక్కడిచ్చావే, లాస్ట్ మూమెంట్లో చెప్పా.
అసలు ఏడవద్దు అనుకున్నానే. ఈ సింపతీలు, ఈ ఏడవటాలు మనకు సెట్ అవ్వవు. లవర్ అనుకుంటే ఇంతలా ఏడ్చేవాని కాదు. కానీ నిన్ను పెళ్ళామనుకున్నానే, ప్రాణం పోతుంది. వరుణ్, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి? పెళ్లి చేసుకుందాం వరుణ్. నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది. చెప్పు వరుణ్. సూపర్. ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం, తప్పకుండా చేసుకుందాం. దానికంటే ముందు ఒక పని చేయాలి. ఏంటది? ఇందాక వచ్చాడు కదా మీ హస్బెండ్, అతన్ని కొండ మీదకి తోసేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వరుణ్? ఓ, నచ్చలేదా? అయితే రైస్ కుక్కర్లో పెట్టి చంపేద్దాం, బాగుంటుంది. పిచ్చా నీకేమైనా? లేకపోతే ఏంటి సింధు, రేపు ఉదయాన్నే పెళ్ళని చెప్పి అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నాడు చెప్పు. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చేస్తున్నాడు పిచ్చోడు. కూతురికి పెళ్ళని చెప్పి ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు మీ అమ్మ నాన్న. కొడుకు లైఫ్లో కోడలు వస్తుంది అనుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు నేను తీసుకెళ్తాను. వచ్చేది నువ్వు ఒక్కటే కాదు, నీతో పాటు 5 ప్రాణాలు. ఆ బరువు నేను మోయలేను. మరి ఇంకేం చేద్దాం వరుణ్? నేను ఇక్కడికి వచ్చి గుర్తు చేస్తే కానీ గుర్తుకు రాని లవ్ ఎన్ని రోజులు ఉంటుంది సింధు? ఇంకొదిలేద్దాం. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అంతే. ఇప్పుడు నేను మొత్తం చెప్పేశాను సింధు. నా గుండెలో ఏం లేదు, నా బరువంతా తీరిపోయింది అంతే. ఇంకా నేను నీ లైఫ్లోకి రాను సింధు. జాగ్రత్త మేడం గారు. బా ఏం టైమింగ్ రా. ఇక చూడు 11. వరుణ్, టైం 11 అవుతుంది. అయితే నీకు 11 విష్ తెలీదా? తెలీదు. 11కి గాడ్ని ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. ఓ, సో మేక్ అ విష్. నాకు వీటి మీద పెద్దగా నమ్మకం లేదు, నువ్వు కోరుకో. సరే, నేనే కోరుకుంటా. దేవుడా, మా ఇద్దరికి పెళ్ళయి ఒక బాబు, ఒక పాప, ఒక మంచి ఇల్లు, ఇంకా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి. ప్లీజ్ గాడ్, ప్లీజ్ 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 ప్లీజ్. సింధు, మేక్ ఎ విష్. మేక్ ఎ విష్. పర్లేదులే, ఈసారి నేను కోరుకుంటా. దేవుడా, వింటున్నావా? నీకు తనతో పెళ్ళై ఒక మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఒక మంచి ఫ్యామిలీ అన్నిటికన్నా ఇంపార్టెంట్. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి అంతే. లవర్ అనుకుంటే ఇంతలా ఏడ్చేవాడిని కాదు. కానీ నిన్ను పెళ్ళామనుకున్నాను, ప్రాణం పోతుంది.